నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలకు సిద్ధమైంది. రేపు ఏపీ ప్రభుత్వం రెండో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. అర్హత ఉండి నిధుల జమ కాని వారికి మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2వ తేదీ వరకు పాఠశాలల్లో చేరిన వారికి పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రెండో విడత అర్హుల జాబితాను సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. కాగా దీని ద్వారా ప్రభుత్వం హామీ పూర్తి స్థాయిలో ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దీని గురించి ఎలా జరగబోతుంది అంశాలు కూడా మనం చూద్దాం. ఇక తల్లికి వందనం రెండో విడత విడుదలకు రంగం సిద్ధం చేశారు. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు రెండో విడతలో లబ్ధి పొందనున్నారు. 1వ తరగతి, ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్ చేరిన విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి. అలాగే మొదటి విడతలో అర్హుల జాబితాలో ఉన్న ఒకే కుటుంబంలో 3 కంటే ఎక్కువ మంది ఉన్నవారు ఆధార్ నెంబర్లు సరిగ్గా నమోదు చేయని సుమారు 1,00,000 మందికి పైగా గత నెలలో జమ పెండింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వారికి కూడా ఇప్పుడు విడుదల చేయనున్నారట. విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన 46,000 మంది విద్యార్థుల నగదును వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించనున్నారు. దాదాపుగా 11 లక్షల మంది వివరాలను పాఠశాల విద్యాశాఖ సచివాలయ శాఖకు పంపింది. అర్హత అర్హతుల వడపోత కూడా అనంతరం సుమారు 10 లక్షల మందికి పథకం అందుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరి తల్లికి వందనం పథకం నిధులను గత నెల 12వ తేదీన విడుదల చేసింది. దాదాపుగా 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలు చేశారు. అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈ నెల 10వ తారీఖున మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదలయ్యాల్సిన సమయం కూడా నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 10వ తేదీ ముహూర్తంగా ఖరారు చేసింది. 10వ తేదీన రెండో విడత నిధులు విడుదల కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంతకీ ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు 1వ తరగతిలో 5.5 లక్షలు జమ అయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దాదాపుగా 4.7 లక్షల మంది విద్యార్థులు అందులో చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సెకండ్ ఇయర్ ఉంటుంది కదా, సెకండ్ ఫేజ్ లో ఎలా ఉందో ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు www.gswsnbm.ap.in ని సంప్రదించండి. రెండో విడత లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో 2 విడతలుగా తెలుసుకునే అవకాశం కల్పించారు. మరి ప్రభుత్వ వెబ్సైట్ ఏంటంటే www.gswsnbm.ap.go.in ఓపెన్ చేసి తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసుకొని విద్యార్థి తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నట్లయితే సబ్మిట్ చేస్తే ఆ పథకానికి అర్హులా కాదా అన్నది తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ నెంబర్ 9552300009 ద్వారా తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. సో ఈ విధంగా వెబ్సైట్లన్నీ కూడా చెక్ చేసుకోండి. వారి యొక్క పేర్లు అందులో ఉన్నాయో లేదో పూర్తిగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అంటే తల్లికి సంబంధించిన ఆధార్ కార్డును అందులో ఎంటర్ చేస్తే వారి యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్ మనకి వెల్లడిస్తుంది. అక్కడ మీ పేర్లు ఉన్నట్లయితే కనుక మీకు తల్లికి వందనానికి సంబంధించిన అమౌంట్ అంతా కూడా మీ అకౌంట్ లో ఆయా తల్లుల అకౌంట్ లో అయితే జమ అవుతాయి. ఒకవేళ కాని పక్షంలో మీరు ఏం చేయాలంటే అక్కడ అదే వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మాకు ఇక్కడ అసలు డబ్బులు రాలేదు, జమ కాలేదని. ఆ విధంగా ఆన్లైన్ లో మీరు కంప్లైంట్స్ కూడా చేయొచ్చు. లేదు ఇలా కాకపోయినా ఈ సేవకు కూడా వెళ్ళండి. ఈ సేవలో కూడా తల్లికి వందనానికి సంబంధించి మాకు ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ వాళ్ళకి చెప్పండి మాకు డబ్బులు రాలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఆ వెబ్సైట్‌కి వెళ్లి చేయండి. లేదు అన్నా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు అక్కడ ఈ సేవకు గాని, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్లి కలిసినట్లయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మీకు తగిన హెల్ప్ చేస్తారు. సో ఈ విధంగా దాదాపుగా ఆల్మోస్ట్ అందరికి కూడా 4.75 లక్షల వరకు అయితే జమ అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. మరింకొంతమంది అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పెండింగ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వేస్తామైతే వాళ్ళు హామీ ఇచ్చారు. మరి చూద్దాం, ఒకవేళ నిజంగానే అన్న మాట ప్రకారం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అందరికి తల్లికి వందనంకి కరెక్ట్ గా వేస్తుందా లేదా అనే చూడాలి. ఒకవేళ మీరు తల్లికి వందనం అర్హులైతే కనుక మీకు ఇప్పటివరకు ఎన్ని డబ్బులు వచ్చాయి, ఏంటి వచ్చాయి అనే విషయాన్ని కింద కామెంట్ చేయండి. రాలేని పక్షంలో ఎందుకు రాలేదు, ఎక్కడ డిలే అవుతుంది, ఎవరి నిర్లక్ష్యం వల్ల అవుతుంది, అసలు ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎందుకు రాలే అంశాలన్నీ ఆ కారణాలను కూడా కింద తెలియచేయండి. దీని ద్వారా అట్లీస్ట్ మా వీడియో ద్వారా అటు నాయకులకు చేరుతుంది కాబట్టి అక్కడ నుంచి మీ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని మీకు న్యాయం జరిగే విధంగా మేము మీడియా ద్వారా మీకు తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాము. సో మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకుంటే మా సీఎం టుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.